Garuda Express, an international courier service. చిత్తూరు జిల్లాను ఎంత అభివృద్ధి చేసినా ప్రజలు తనను పట్టించుకోవడం లేదని చంద్రబాబు పెదవి విరిచారంటే అక్కడ టీడీపీ పట్టు కోల్పోయిందని చెప్పడానికి ఆయన మాటలే ఎందుకు నిదర్శనం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా పొంగనూరు నియోజకవర్గంలోని అరవాండ్లపల్లి రైతులతో భేటీ అయిన చంద్రబాబు అక్కడ మామిడి రైతులు నిర్మించిన పంట సంజీవిని సోలార్తో నడిచే పంపు సెట్లను పరిశీలించడానికి వచ్చారన్నారు. చిత్తూరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని 6 చోట్ల మాత్రమే గెలిపించారని, తన హయాంలో రోడ్లు వేయించారని, మంచినీళ్ల వసతి కల్పించారని, దిక్కుమొక్కు లేని వాళ్లకు పింఛన్లు ఇప్పించారని, అయినా తనకు ఓట్లేయలేదని రైతులతో బాబు అంటున్నారన్నారు వైసీపీ కార్యకర్తలు. ఈసారి తనకే ఓటు వేయాలని రైతులను బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి చిత్తూరులో ఎలాగైనా టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి బాబు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారంటే ఇప్పటి నుంచి ఎన్నికల కోసం టీడీపీ సిద్ధం చేస్తున్నారన్న సూచనలు కనబడుతున్నాయంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ప్రధానంగా వైసీపీ, జనసేన, టీడీపీల మధ్య పోటీ ఉండబోయే ఈ చిత్తూరు జిల్లా ఎవరికి దక్కానో 2019 వరకు వేచి చూడాల్సిందే.